లైంగిక దాడి చేసి చోరీకి పాల్పడిన నిందితుణ్ణి 24 గంటల్లోనే అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. మే 30న వృద్ధురాలిని మాయమాటలు చెప్పి బైక్పై తీసుకెళ్లిన నిందితుడు శ్రీమేధ టౌన్షిప్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడికి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన కురువ నవీన్ను అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 7 గ్రాముల బంగారం, 5,000 రూపాయల నగదు, కత్తి, బైక్, 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. మే 30వ తారీఖు మార్నింగ్ 9 o'clockకి మనకి 55 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో మనకి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్: తను పెద్దమందడి వెళ్ళే క్రమంలో భగీరథ జంక్షన్ హాల్ నుంచి టువర్డ్స్ పెద్దమందడి తను బస్సు కోసం వెయిట్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ మీద సుమారుగా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మగ వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి తను కూడా పెద్దమందడికి వెళ్తున్నాను, అబ్బా నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి తనని బండి మీద ఎక్కించుకొని మాయమాటలు చెప్పి తర్వాత రాజానగరం నుంచి రాజాపేట వెళ్ళే దారిలో రోడ్ నుంచి మళ్ళీ డీవియేట్ అయ్యి ఇంటర్నల్ రోడ్లో మేధా టౌన్షిప్ ప్రాంతంలోకి తీసుకెళ్ళి చెట్ల మధ్యలో తన మీద అత్యాచారం జరిపి తనని కత్తితో బెదిరించి తన యొక్క ఇయర్ రింగ్స్, తర్వాత పుస్తల గుండ్లు, ఫోన్ ఇవి దొంగిలించి తన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడని సమాచారం రావడం గిరిబాబు ఆధ్వర్యంలో వనపర్తి రూరల్ ఎస్ఐ లీడ్ చేశాడు. అలాగే వనపర్తి టౌన్ హరి అండ్ వాళ్ళ టీం కూడా. సో ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అలాగే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి బులియన్ మార్కెట్లో అప్రహెండ్ చేయడం. ఆలూరు విలేజ్, గట్టు మండలం. తదుపరి విచారణ చేసినప్పుడు అతని దగ్గర మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఈ దిద్దులు, తర్వాత పుస్తల తాడు యొక్క గుండ్లు, సెల్ ఫోన్ ఒకటి, 5,000 రూపాయల నగదు, తర్వాత అతను క్రైమ్లో ఉపయోగించినటువంటి సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అతని దగ్గర మరి ఒక 14 సెల్ ఫోన్స్ తీసుకొని ఇవి ఏ రకంగా అతని దగ్గరికి వచ్చాయనేది కూడా మనం వెరిఫై చేస్తాం. మా ఏడీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్ ఆదేశాల మేరకు కూడా సిఐఆర్ పోర్టల్లో ఏదైనా సెల్ ఫోన్ దొంగతనం జరిగినప్పుడు దాని యొక్క వివరాలు కనుక మనం సెల్ ఫోన్లో పెడితే అది ఎవరు పోగొట్టుకున్న వ్యక్తి యొక్క వివరాలు మనకు వస్తాయి. సో తదుపరి పోలీస్ కస్టడీ తీసుకొని మేము ఈ 14 ఫోన్లు కూడా ఎలా సేకరించడం జరిగిందనేది కూడా పోలీస్ కస్టడీలో తదుపరి విచారణలో మేము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతను ఆ రోజు యాదృచ్ఛికంగా ఇతను ఆల్రెడీ ఒక గొర్రెల కాపరి వనపర్తి టౌన్లో చాలా ప్రదేశాల్లో ఇతను కొంతమంది దగ్గర పనిచేయడం. సో ఇక్కడ ఉన్నటువంటి టెరైన్కి సంబంధించినటువంటి వనపర్తి టౌన్కి సంబంధించినటువంటి ప్రదేశాలు తనకి బాగా తెలుసు. సో అంతకు ముందు రోజు 29వ తారీఖు అతను గట్టు మండలం నుంచి ఆలూరు విలేజ్ నుంచి మోటార్ బైక్ మీద ఇక్కడికి వచ్చేసి ఆ రాత్రి అతను బస్టాండ్లో నిద్రపోయి తర్వాత మార్నింగ్ ఛాయ్ కోసం అని చెప్పేసి భగీరథ జంక్షన్ హాల్కి వెళ్ళి తను వస్తున్న క్రమంలో ఒక ఐసోలేటెడ్ లేడీ, ఒక 55 సంవత్సరాలైనటువంటి ఒక వల్నరబుల్ ఏజ్ కేటగిరీకి చెందినటువంటి ఒక లేడీని ఐడెంటిఫై చేసి ఆమెకి మాయ మాటలు చెప్పి ఆమె కూడా అమ్మ నాయన కొడుకు అని మాట్లాడి నమ్మి ఆమె కూడా ఎక్కడం జరిగింది. సో తర్వాత అతను ఇంటీరియర్ లేన్స్లో తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎందుకు అని అంటే సో పశువులకి మేత వేసేసి వెళ్ళిపోదామబ్బా మళ్ళీ అని చెప్పేసి అలా మాయమాటలు చెప్పి ఆమెని ఎవరూ లేనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ బలాత్కారం చేసి కత్తితో బెదిరించి
ఈ ఆ, బంగారపు వస్తువులు కూడా తస్కరించడం అనేది జరిగింది. సో తదుపరి విచారణలో ఇతని యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.